మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఆ యూదా సైనికులు కిందికి వచ్చి అకియోర్ని పైనకి పట్టణానికి తీసుకొని వెళ్తారు. ఆ పట్టణానికి పెద్దలు ముగ్గురు ఉంటారనమాట. ఉజ్జియా, కాబ్రిస్, కార్మియా అనే ముగ్గురు ఉంటారు. ఈయనని తాళ్లతో బంధించిన ఈయనని తీసుకొని రాగానే యూదయ ప్రజలందరూ వస్తారనమాట. వచ్చి అడుగుతారు, ఏంటి అక్కడ హోలో ఫెర్నెస్ ఏం చేస్తున్నాడు, ఆయన సైనికులు ఏం చేస్తున్నారు అంటే, యుద్ధానికి మీ మీద యుద్ధానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆయన ఏ దేశానికి యుద్ధం చేయాలని వెళ్ళినా కూడా ముందే ఆ దేశ రాజులు, నాయకులు, సైనికులు వచ్చి ఆయనకి లొంగిపోయి ఆయనకి బానిసలైపోయారు. అందరూ ప్రతి ఒక్క దేశం వాళ్ళు బానిసలయ్యారు. నేను ఇక్కడ వచ్చి శిబిరం పన్ని ఉన్నాను ఈ బెతూలియా పట్టణం దగ్గర యూదా దేశం ఆక్రమించుకోవడానికి. కానీ వీళ్ళు మాత్రం వచ్చి నాకు లొంగట్లేదు, శరణం అని చెప్పట్లేదు. ఏంటి వీళ్ళ ఎంత పొగరెందుకు వీళ్ళకి అని అడిగినప్పుడు నేను ఇలా మీ గురించి చెప్పాను. వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తారు. వాళ్ళు పాపం చేసినప్పుడే వాళ్ళని శత్రువులకు అప్పచెప్తారు, వాళ్ళు ఓడిపోతారు. కానీ వాళ్ళు నీతిగా దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుడే వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసి అందరిని ఓడిస్తారు అని చెప్తే నన్ను ఇలా బంధించి ఇక్కడ విడిచిపెట్టిపోయారు. అప్పుడు వాళ్ళు అంటారు, మీకేం భయం లేదు, మీరు మాతో కలిసి ఉండండి, మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అక్కడ ఇంకా హోలో ఫెర్నెస్ మిగిలిన వాళ్ళని సైన్యాధికారులని అన్యుల సైన్యాధికారులని ఆయన సలహాలు అడుగుతాడు, ఎలా ఈ బెతూలియా పట్టణాన్ని మనం జయించాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ పట్టణం కొండ మీద ఉంది కదా మహారాజా, కొండ కింద వాళ్ళకి నీటి బుగ్గలు ఉంటాయి. ఈ కొండ కింద ఉన్న నీటి బుగ్గలే వాళ్ళకి నీటిని సరఫరా చేస్తాయి. ముందుగా వాళ్ళకి నీటి సరఫరాని వాళ్ళకి ఆఫ్ చేస్తే అప్పుడు నీళ్లు దొరక్క మీ కాళ్ళ మీద వాళ్ళు పడతారు. అంటే ఆయనకు చాలా నచ్చుతుంది, చాలా బాగుంది అని చెప్పి ముందు వెళ్ళి ఆ పట్టణం కొండ మీద ఉంటుంది కదా, కొండ పాదం దగ్గర ఉన్న నీటి బుగ్గలన్నీ స్ప్రింగ్స్ అన్నమాట, ఏవేవి నీటిని సప్లై అవన్నీ ఆక్రమించుకొని సైనికులందరూ కలిసి ఆక్రమించుకొని నీటి సప్లై పైకి ఆపేస్తారు. అప్పుడు ఆ పైన ఉన్న నీళ్ళతో వాళ్ళు మేనేజ్ చేస్తూ 34 దినాలకి వాళ్ళ దగ్గర పైన ఉన్న నీళ్ళంతా అయిపోతాయి, సరఫరా ఆగిపోయింది. అప్పుడు ఆ నీళ్లు లేక పసిపిల్లలు అలా వీధులలో పడిపోతారు, దాహం 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 అని పడిపోతారనమాట ప్రజలు. అట్లా ఒక్క చుక్క నీళ్ళు లేక ఇంకా పెద్దలు ఉన్నారుగా పట్టణానికి పెద్దలు, ఉజ్జియా ఇంకొక ఇద్దరు కాబ్రిస్, కార్మిస్, వాళ్ళ దగ్గరకు వచ్చేసి, ఏంటయ్యా మీరు ఏం చేస్తున్నారు, మాకు నీళ్లు లేక 34 రోజులైంది, వాళ్ళు కింద నీటి బుగ్గల్ని ఆక్రమించుకొని శత్రువులు పైకి రావడానికి ఉన్నారు, కాచుకొని ఉన్నారు, వాళ్ళకి మీరు లొంగిపోండి, ఏమవుతుంది, మనం వాళ్ళకి బానిసలు అవుతాం, అంతే కదా, మా బొందిలో ప్రాణాలు ఉంటాయి కదా, మా భార్యలు మా పిల్లలు చనిపోయే అవసరం లేకుండా ఉంటుంది, పెద్దలుగా ఉండి ఏంటయ్యా మీరు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తారు మమ్మల్ని ఇలా నీళ్లు లేకుండా చచ్చిపోయేలాగా చేసినందుకు అని అంటే, అప్పుడు ఆ ముగ్గురులో చాలా పెద్ద ఆయన ఉజ్జియా దైవభీతి కలిగిన వ్యక్తి, ఆయన అంటాడు, ఒక 5 రోజులు మాకు టైం ఇవ్వండి, ఆ లోపల దేవుడు మనల్ని కరుణిస్తారు, ఆ లోపల దేవుడు మనల్ని కరుణించవచ్చు, ఈ 5 రోజులు వేచి ఉందాము, ఆ తర్వాత వెళ్ళి మీరు చెప్పినట్లుగానే మనం వెళ్ళి వాళ్ళకి బానిసలు అవుదాం అని చెప్తాడు ఆయన. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ సంగతి అంతా కూడా ఆ బెతూలియా పట్టణంలో ఉంటున్న యూదిత్కి తెలుస్తుంది అనమాట. ఈ యూదిత్ ఎవరనంటే ఆమె షిమ్యోను గోత్రానికి చెందినటువంటి స్త్రీ అన్నమాట. ఆమె భర్త పేరు మనషే. ఆమె భర్త పొలంలో యవల పంట కోయిస్తున్నప్పుడు ఎండ దెబ్బ తగులుతుంది, జబ్బు చేస్తుంది, తర్వాత ఆయన మరణిస్తాడు. బెతూలియా పట్టణంలో చాలా ధనవంతుడు, చాలా పొలాలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. యూదిత్ భర్త మరణించి 3 సంవత్సరాల 4 నెలలు అవుతుందన్నమాట. ఆమె భర్త మరణించిన తర్వాత చాలా పెద్ద ఇల్లు అనమాట వాళ్ళది. భర్త మరణించిన తర్వాత వాళ్ళ ఇంటి మీదనే చిన్న కుటీరాన్ని నిర్మించుకొని భర్తని గౌరవిస్తూ విధవా వస్త్రాన్ని ధరించి ఆ తర్వాత గోనె ధరించి ఆమె ప్రతిరోజు ఉపవాసం చేస్తుందన్నమాట.
3 సంవత్సరాల 4 నెలల నుంచి, అంటే భర్త మరణించిన దగ్గర నుంచి ఒక విశ్రాంతి దినం పండుగ, అమావాస్యలో వాళ్ళకి పౌర్ణమి, కొన్ని పండుగ దినాల్లో మాత్రం ఉపవాసం చేయకుండా మిగతా దినాల్లో ఉపవాసం చేస్తూ తన భర్త ఇంటి మీద చిన్న కుటీరాన్ని నిర్మించుకొని ప్రార్థన చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది. తనకు ఒక దాసి స్త్రీ ఉంటుంది. ఆమె కూడా చాలా తెలివైంది, ఇంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. ఆమె ఎంత నియమనిష్టతో జీవిస్తుంది అంటే యూదిత్ ఎవరు కూడా ఆమెను వేలెత్తి చూపేవారు కాదు. ఒక్క చిన్న తప్పు కూడా ఆమె చేయలేదు. నిప్పులాగా తన భర్త మరణించిన భర్తకే ఆమె భార్య, నా భర్తకే నేను భార్య అని నియమనిష్టాలతో ఆమె జీవిస్తుంది. ఆమెకి ఈ యొక్క ఉజ్జియా 5 రోజుల టైం పెట్టాడు. తర్వాత మనం బానిసలైపోదాం హోలీ ఫెర్నెస్కి అని తెలుసుకొని ఆయనను పిలిపిస్తుంది. ఆ పెద్దలు ముగ్గురిని పిలిపిస్తుంది అన్నమాట. తన ఇంటికి పిలిపిస్తుంది. పిలిపించిన తర్వాత ఆ పెద్దలతో పాటు ఇంకా ఊరి పెద్దలు కూడా వస్తారనమాట. అప్పుడు ఆమె అంటుంది, మీరు బెతూలియా పట్టణ పెద్దలు కదా, మరి మీరు ఇలా దేవుణ్ణి పరీక్షించవచ్చా? మనం దేవుణ్ణి పరీక్షించకూడదు అని ద్వితీయోపదేశకాండం 6:16 ఉంటుంది అనమాట. ఆ వాక్యాలు వాళ్ళకి చెప్తుంది. దేవుణ్ణి పరీక్షించడానికి మనం ఎవరు చెప్పండి? 5 రోజులు అంటే దేవుడు మనల్ని 5 రోజుల్లో కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు. కాపాడకపోయినా కూడా కాపాడకపోతే మనల్ని శత్రువులకి అప్పచెప్పుకోవచ్చా? అలా వద్దు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడతారు. ఇలా పరీక్షకి దేవుడు మనల్ని గురి చేస్తున్నారు. దేవుడు మన పితరుడు అబ్రహాంని పరీక్షకు గురి చేయలేదా? అప్పుడు ఆయన పరీక్షలో నెగ్గలేదా? ఆ తర్వాత యాకోబుని పరీక్షకు గురి చేయలేదా? అప్పుడు కూడా ఆయన కూడా నెగ్గాడు కదా. మన దేవుణ్ణి పరీక్షకి గురి చేయకుండా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మనల్ని కాపాడతారు. మన పూర్వులు విగ్రహారాధన చేసినప్పుడే శత్రువులకు అప్పచెప్పాడు దేవుడు. కానీ ఇప్పుడు ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎవరు కూడా మన ప్రజలు విగ్రహారాధన చేయలేదు. చేశారని నేను వినలేదు కూడా. ఎందుకంటే యూద మక్కబీయుడు ఈ అందరూ అతని సోదరులు వీళ్ళ కాలంలో అందరూ కూడా యూదులు దేవుని ఆజ్ఞల ప్రకారమే జీవిస్తున్నారన్నమాట. కనుక తప్పకుండా ప్రభు మనల్ని కాపాడతాడు అని చెప్తే అప్పుడు ఉజ్జియా అంటాడు, తల్లి నువ్వు చిన్ననాటి నుండి కూడా చాలా వివేకంతో మాట్లాడే తల్లివమ్మ, నువ్వు చాలా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నదాను, దేవుని ధర్మశాస్త్రం నీకు తెలుసు తల్లి, నీవు దైవభక్తి కలదానవు కనుక నువ్వు నీ దైవ బలంతో దేవుని ప్రార్థించమ్మా, దేవుడు వర్షం ఏమని అడుగు తల్లి. అప్పుడు దేవుడు మన తొట్లన్నీ నీళ్లతో నింపుతారు, మన వాళ్ళకి బానిసలు కాకుండా ఉండొచ్చు. దానికంటే ముందుగా నేను ఒక ప్రణాళికని తయారు చేసుకున్నాను, దాన్ని అమలు జరపడానికి మీరు నాకు తోడ్పడండి. ఊరి పెద్దలుగా ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఒక ప్రణాళిక ఇచ్చారు. ఎలా మనం వాళ్ళని జయించవచ్చు, శత్రువులని మనం ఎలా జయించాలి అని ఆ ప్రణాళిక, దేవుడిచ్చిన ప్రణాళిక నేను తయారు చేసుకున్నాను. దాన్ని అమలు జరపడానికి మీరు ఈ ఊరి పెద్దలుగా నాకు సహకరించండి అని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, తల్లి దేవుడు చెప్పినట్లుగా నువ్వు చెయ్యమ్మా, దేవుడు నీ పనులన్నీ నీ కార్యాలన్నీ కూడా సఫలం చేయనుగాక, ఎల్లప్పుడూ మేము నీకు తోడుగా ఉంటామని ఊరి పెద్దలు అంటే బెతూలియా పట్టణ పెద్దలు యూదితిని ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత యూదిత్ ప్రార్థన చేస్తుంది, ప్రభువా మీరు నాకు ఒక ప్రణాళిక ఇచ్చారు శత్రువుని ఎలా జయించాలి అని. ఆ శత్రువుని జయించడానికి నాకు శక్తిని దయచేయి ప్రభు అని ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి ఆ తర్వాత తన దాసి శ్రీని కూడా తనతో వెంట పెట్టుకొని ఆ శత్రు శిబిరంలోనికి రాత్రిలో ఒంటరిగా వెళ్ళి దేవుని శక్తితో ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి హోలోఫెర్నెస్ తలని నరుక్కొని వచ్చి యూదులకి జయాన్ని ఇస్తుంది దేవుని శక్తితో. ఎలా ఇదంతా జరిగిందో రేపటి దినాన మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యూదిత్ గ్రంథం ద్వారా ప్రభా నువ్వు ఎలా నీ ప్రజల్ని కాపాడతావు, ఎలా యూదిత్ ఒక విధవరాలు ధైర్యంగా శత్రు శిబిరానికి వెళ్ళడానికి నాయనా మీ యొక్క చిత్తం ప్రకారం మీరు ఆదేశించినట్లుగా ఆమె సిద్ధమై శత్రు శిబిరానికి వెళ్ళి ఆ శత్రువు తలని నరికేసి తన జాతి ప్రజలైన యూదులని శత్రువుల నుంచి
కాపాడుతుంది, మీ కొరకు గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రభా, యూదితిలాగా మేము కూడా మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, మా ప్రజల్ని సైతాను నుంచి కాపాడడానికి కృపని దయచేయండి, అభిషేకించండి. యూదిత్ యొక్క జీవితం అనేక మంది స్త్రీలకు ఆదర్శంగా ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.